తెలిసి తెలియక చేసిన ఎన్నో పాపాలు పోగొట్టుకోవడానికి, మరుజన్మ లేకుండా మోక్షం పొందడానికి ఋషులు అనేక మార్గాలను తెలియజేశారు. అందులో గోసేవ ముఖ్యమైనది, అలాగే చాలా సులభమైనది కూడా. గోసేవతో ఎందరో పాపాల నుంచి బయటపడ్డారు. మహిమాన్వితమైన గోసేవ గురించి అనేక ఉదంతాలున్నాయి. ఏదైనా పొరపాటు చేశానని భావిస్తే వెంటనే గోమాత వద్దకు వెళ్ళి గ్రాసం వేసి ప్రార్థిస్తే ఆ దోషం నుంచి బయటపడతారు. గోమాతను ఎందుకంత పవిత్రంగా భావిస్తారు అంటే, ఒక గంట సేపు ఆవు గంగడోలు నిమిరినా ఆవుల మంద వస్తున్నప్పుడు వాటి గిట్టల నుంచి లేచిన ధూళి మన శరీరంపై పడినా, ఆవు మీదుగా వచ్చే గాలి మనకు సోకినా కూడా మన పాప ప్రక్షాళన అవుతుంది. మరి అలాంటి గోమాతను ప్రతినిత్యం పూజించండి. ప్రతిరోజు 108 సార్లు గోమాత్రే నమః అనే మంత్రాన్ని పఠించండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇప్పటి వరకు మన హిందూ దేవాలయాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.